హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. రేపు చెన్నై వేదికగా ఒక కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశాన్ని డీఎంకే ఆర్గనైజ్ చేస్తోంది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది. దక్షిణాది పట్ల వివక్ష చూపిస్తున్నారు. త్రిభాషా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇది దక్షిణాది పైన బలవంతంగా త్రిభాషా సిద్ధాంతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తమిళనాడు నుంచి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఓ ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఆయన. సో దక్షిణాదికి అన్యాయం జరగబోతోంది డీలిమిటేషన్ ద్వారా. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి పార్లమెంట్లో ఇప్పుడున్న ప్రాతినిధ్యం పర్సంటేజ్ 24 నుంచి 19% పడిపోతుంది. సో దక్షిణాదికి సంబంధించిన వాయిస్ మనం రేజ్ చేయలేం. దక్షిణాదికి సంబంధించిన బార్గెనింగ్ పోతుంది. సో దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో ఈ దేశంలో నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడే మనం దాన్ని గుర్తించాలి, దానిపైన ప్రశ్నించాలి అనేది ఆయన చెప్తున్నమాట. దానితో పాటు దక్షిణాది రాష్ట్రాలు 70స్లో కుటుంబ నియంత్రణ సంబంధించి దేశవ్యాప్తంగా ప్రభుత్వం అటువంటి ఒక క్యాంపెయిన్ చేసిన సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా డిసిప్లిన్డ్గా కుటుంబ నియంత్రణని పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు దాన్ని పాటించలేదు. ఆ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఉత్తరాదితో పోలిస్తే తక్కువగా ఉంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుంది అనేది ఆయన చెప్తున్నమాట. అనేక మంది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులకు కూడా అదే ఒపీనియన్ ఉంది. ఈ నేపథ్యంలో 22వ తారీఖు అంటే రేపు అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు అందించారు. అటువంటి ఆహ్వానాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, కేరళ సీఎం విజయన్కు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి ఎన్డీఏ సర్కార్కు సంబంధించిన వాళ్ళు ఎవరు పెద్దగా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళకి డైరెక్ట్గా కలిసి కాకుండా ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు కూడా ఇన్విటేషన్స్ని షేర్ చేసింది డిఎంకే పార్టీ. తమిళనాడులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నట్టుగా సమాచారం ఉంది. భారతీయ జనతా పార్టీ మినహా తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు కూడా డిఎంకే ఇన్విటేషన్ ఇచ్చింది. ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇన్విటేషన్ ఇచ్చింది, అక్కడికి వెళ్తున్నారు. సో ఈ వివాదం ఏంటి అంటే భాష హిందీ హిందీని బలవంతంగా మా పైన రుద్దొద్దు, మాతృభాషకు సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి స్టాలిన్ మాట్లాడుతున్నారు. వరల్డ్తో కనెక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో త్రిభాష తీసుకొచ్చి హిందీని బలవంతంగా మా పైన రుద్దకండి అనేది వాళ్ళు ముందు నుంచి చెప్తున్నమాట. ఈ మాట ఇప్పుడు మాట్లాడడమే కాదు, చాలా సందర్భాల్లో ఈవెన్ పార్లమెంట్లో కూడా తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు ఎవరు కూడా హిందీలో మాట్లాడడానికి ఆసక్తి చూపరు. ఇంగ్లీష్లో మాట్లాడతారు, లేదా కొంతమంది తమిళంలో మాట్లాడతారు. అంతే తప్ప హిందీ మాట్లాడడానికి పెద్దగా వాళ్ళు ఆసక్తి చూపరు. హిందీని రాష్ట్ర భాష, జాతీయ భాష అని చెప్తున్నారు, కానీ జాతీయ భాష అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు అనే లాజిక్ని కూడా చాలామంది తీసుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు మీటింగ్కి అటెండ్ అవుతారా లేదా అనే దానిపైన ఒక చర్చ ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ అంశం పైన రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటి, దక్షిణాది జరుగుతున్న నష్టం ఏంటి అనే అంశంపైన ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెడితే ఈ అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ వెళ్ళలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదు, రాష్ట్రంలో ఉన్న పార్టీగా ఏర్పాటు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంగా దీన్ని మేము చూస్తున్నాం కాబట్టి మేము వెళ్ళలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. వేరే తమిళనాడులో జరుగుతున్న సమావేశానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటెండ్ అవుతున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అవుతున్నారు, అలాగే కర్ణాటక నుంచి, కేరళ నుంచి కూడా నేతలు అటెండ్ అవుతున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఎవరు అటెండ్ అవ్వట్లా. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ ఉంది. నేరుగా తమిళనాడుకు సంబంధించిన మంత్రి వచ్చి కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు, ఆయన మెడలో పసుపు కండవ వేసి మరి. సో ఆ ఇన్విటేషన్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు, వాళ్ళని ఆహ్వానించారు, పిలిచారు, కలిశారు అంటే డెఫినెట్గా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా వాళ్ళ ప్రతినిధి బృందం అయినా వెళ్తారనుకున్నారు. బట్ వాళ్ళు వెళ్ళట్లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. సో జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్ అక్కడికి వెళ్ళడం అంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినట్లుగా చూడాలి. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కనపడట్లేదు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓ నిర్ణయం తీసుకోవడం, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేనట్లుగా కనపడుతోంది. ఎన్డీఏలో లేకపోయినప్పటికీ ఎన్డీఏ పార్ట్నర్ పార్టీల బిహేవియర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. సో ఆ పార్టీలకు సంబంధించిన నేతలు న్యాచురల్గా వెళ్ళరు. ఓపెన్గానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష, దేశ భాష నేర్చుకోవాలి, ఇంకేదో ప్రవచనాలు కూడా చెప్పారు కాబట్టి వాళ్ళు ఎన్డీఏ లైను, భారతీయ జనతా పార్టీ లైన్లోనే ఉంటారు, వాళ్ళ మీటింగ్కి వెళ్ళరు అనే విషయం అర్థమైంది. సో ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీకి అసలు స్టాలిన్ వైపు నుంచి ఇన్విటేషన్ రాలేదు, వాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఇన్వైట్ చేశారేమో రహస్యంగా తెలియదు, కానీ ఈవెన్ సోషల్ మీడియాలో స్టాలిన్ చేసిన ట్వీట్లో కానీ
వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా తమిళనాడు నుంచి వచ్చిన ప్రతినిధి బృందం కలిసినట్టుగా కానీ మనకి ఎక్కడ మీడియాలో రాలేదు, తెలియలేదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయం, మేము భారతీయ జనతా పార్టీతోటే ఉన్నాం, మేము ఎన్డీఏతోటే ఉన్నాం, మేము ఎన్డీఏతోటే ఉంటాం అని నేరుగా చెప్పినట్టుగా కనపడుతోంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అని నేరుగా కనపడుతోంది. డీలిమిటేషన్ జరిగితే సీట్ల సంఖ్య తగ్గిపోతాయనే విషయం క్లియర్గా అర్థమవుతోంది. అయినప్పటికీ ఎందుకు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారనే ప్రశ్నకు ఖచ్చితంగా వైసీపీ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవెన్ ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన దక్షిణాది ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడలేని, ప్రశ్నించలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఉండడం కూడా సరైనది కాదు. వాళ్ళు కూడా ఈ దక్షిణ భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, దక్షిణ భారతదేశం ఉత్తరాది భారతదేశం అనే ఫీలింగ్ వస్తుంది, హిందీని రుద్దుతారా మాపేనా అని బలంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే చాలా బలంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకో నోరు మెదపట్లేదు. నిజానికి ఈ దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే అంశానికి సంబంధించి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేసిన మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు నోరు మెదపట్లేదు. పైగా ఎన్డీఏ రాగమే పాడుతున్నారు, ఎన్డీఏలోనే ఉన్నారు కాబట్టి ఆయన సిద్ధాంతాన్ని మార్చుకున్నారు. ఆయన ఎన్డీఏ క్లోజ్ అసోసియేట్గా, క్లోజ్ పార్టీగా అయిపోయారు కాబట్టి ఎన్డీఏ విధానాలనే ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. హిందీ ఇప్పుడు ఆయనకు తీయగా ఉంది. దక్షిణ భారతదేశాన్ని పట్ల వివక్ష ఇప్పుడు ఆయన కనపడట్లేదు. రేపొద్దున డీలిమిటేషన్లో జరిగే నష్టం ఆయన కళ్ళకు కనిపించట్లేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోదీ సర్కారు రాష్ట్రాలపైన వివక్ష చూపిస్తోంది. గవర్నర్ల వ్యవస్థను పెట్టి రాష్ట్రాల్లో అధికారం చెలాయించాలనుకుంటోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లా ఇట్లా అంటూ 2019 ఎన్నికల సందర్భంగా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడం చూసాం, విమర్శలు చేయడం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వివక్ష కనిపించట్లేదు, దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష కనిపించట్లేదు. గతంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని ఫైట్ చేశారు, అది పక్కకు పెట్టేశారు. హిందీ భాష అంశానికి సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ లైన్లోనే ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంత ప్రయోజనాలకి భిన్నంగా మాట్లాడుతున్నారు లాంటి ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రవర్తన చూసినప్పుడు అర్థమవుతోంది. సో ఇటువంటి క్రూషియల్ సమయంలో కూడా స్పందించకపోతే రాజకీయ పార్టీలు ఒకే ఐడియాలజీలో ఉన్నా, ఒకే ప్రభుత్వంలో ఉన్నా కూడా స్పందించాల్సిన అంశం ఇది. నిజంగా ప్రభుత్వంతో కలిసి ఉన్నా, ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నా కూడా స్పందించాల్సిన అంశం. ఎందుకంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే, తమ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నప్పటికీ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నప్పటికీ చాలా పార్టీలు ప్రశ్నించాయి. యూపీఏలో పార్ట్నర్గా ఉన్నప్పటికీ చాలా పార్టీలు యూపీఏ విధానాలను ప్రశ్నిస్తూ వచ్చాయి. సో డెమోక్రటిక్ అప్రోచ్ ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీలు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలపైన ఒక విమర్శ ఉండేది. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ పవన్ అని. సో ఇప్పుడు అదే కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ విధానాలకు విరుద్ధంగా బిహేవ్ చేసే పరిస్థితిలో, నడిచే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్షాలు కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏతోటే ఉన్నారు, ఎన్డీఏ లైన్లోనే వెళ్తున్నారు అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని వైసీపీ ఇస్తోంది. ఈ మీటింగ్కి అటెండ్ అవ్వకపోయినా, జగన్మోహన్ రెడ్డి నేరుగా అటెండ్ అవ్వకపోయినా, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి ఉంటే కూడా కనీసం ఆయన ఈ ప్రాంత ప్రయోజనాల పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఏంటి వైఎన్ఆర్, ఈ ప్రాంతానికి ఇప్పుడు ఏం అన్యాయం జరిగింది, ఏం ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదంటే రేపు పొద్దున్న డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి ఒక వాయిస్ రేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందనే ఆందోళన ఇక్కడ ప్రజల్లో ఉంది అనే కేంద్రం కనీసం భావించేలా చేయకపోతే ఎలా? అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్న విషయాన్ని కోట్ చేస్తున్నారు పదే పదే. ఏం అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గవు అని చెప్పారు. ఇప్పుడు 543 స్థానాలు ఉన్నాయి, 2 నామినేటెడ్ తీసేస్తే ఈ 543 750 800 అవుతాయని చెప్తున్నారు. ఇవి అయ్యే క్రమంలో మన దగ్గర కూడా పెరగాల్సిన స్థాయిలో పెరగకపోతే ఎలా? ఆయన తగ్గవని చెప్తున్నారు. పెరగాల్సిన స్థాయిలో రేషియో పెరుగుతుందా లేదా అని చెప్పట్లా, దాని క్రైటీరియా ఏంటో చెప్పట్లా. జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ కనుక జరిగితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కనీసం అటువంటి క్లారిఫికేషన్ అయినా అమిత్ షాని అడిగే ప్రయత్నం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు చేయట్లా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీలు చేయట్లా. ఆ క్లారిఫికేషన్ అయినా తీసుకునే ప్రయత్నం కనీసం చేయాలి కదా. జమ్మూ కాశ్మీర్లో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత జరిగిన పునర్విభజనను ఒకసారి అర్థం చూస్తే దాని మీద కనీసం రాజకీయ పార్టీలు స్టడీ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. వీడియో లెంతీ అవుతుంది, నేను దానిపైన చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఒకసారి జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో చూడండి. జమ్మూ కాశ్మీర్లో ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేశారో చూడండి. అదే నష్టం ఇక్కడ జరిగితే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ జరిగితే, ఎంపీల స్థానాల పెంపు జరిగితే
పార్లమెంట్లో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల పర్సంటేజ్ 24-25% ఉంది. అది 19% పడిపోతుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు డీలిమిటేషన్ జరుగుతుందో తెలియదు. సో ఇక్కడ ఒక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ డిఎంకే చేస్తోంది. డిఎంకే చేస్తున్న వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే 1971 తర్వాత దక్షిణాది ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి కుటుంబ నియంత్రణని సిన్సియర్గా పాటించాం మేము. కుటుంబ నియంత్రణ చేసుకోకపోతే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆపేశాం. కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళకు మేము ఇన్సెంటివ్స్ ఇచ్చాం. సో ఆ స్థాయిలో కుటుంబ నియంత్రణని మేము ఎంకరేజ్ చేస్తూ వచ్చాం. దానివల్ల మా దగ్గర జనాభా తగ్గారు. కాబట్టి 1971లో ఉన్న సెన్సస్ ప్రకారం ఆ రోజు ఉన్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయండి. ఆ రోజు దేశవ్యాప్తంగా ఎలాగైతే జనాభా ఉన్నారో దాని ప్రకారం డీలిమిటేషన్ చేయండి. అప్పుడు మాకే అభ్యంతరం లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో మేము కుటుంబ నియంత్రణ పాటించిన పాపానికి నష్టం జరగకూడదు కదా మాకనే ఆర్గ్యుమెంట్కి బలం ఉంది కదా. అటువంటి ఆందోళన అవసరం లేదనే భరోసా కేంద్రం ఎక్కడిచ్చింది? ఏం కనపడుతోంది? సో అలా కనపడకుండానే ఆంధ్రప్రదేశ్లో పార్టీలు భారతీయ జనతా పార్టీ ఎజెండాని మోసే పరిస్థితిలో ప్రస్తుతం కనపడుతున్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్లో మిగతా రెండు పార్టీలు అంటే ఎన్డీఏతో ఉన్నాయి, బీజేపీతో ఉన్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి చాలామంది మాట్లాడే మాట, న్యూట్రల్స్ మాట్లాడే మాట, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బుద్ధిజీవులు మాట్లాడే మాట, కమ్యూనిస్టులు మాట్లాడే మాట, వీళ్ళు ముగ్గురు భారతీయ జనతా పార్టీ తాను ముక్కలే, జగన్, బాబు, పవన్ అని మాట్లాడుతున్నారు. నేను అలా కాదు, భారతీయ జనతా పార్టీకి మాకు సంబంధం లేదు, మేము ప్రజా ప్రయోజనాల అంశంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ గతంలో అంశాల వారీగా మద్దతు ఇచ్చాం తప్ప మేము భారతీయ జనతా పార్టీ ఎజెండా మోయటానికి లేము అని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉండేది మీటింగ్కి అటెండ్ అయితే. భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీ దగ్గర అని చెప్పడానికి కారణం ఏంటి అంటే చాలా సందర్భాల్లో అనేక బిల్లులకి వైసీపీ మద్దతు ఇచ్చింది అనేది ఒక ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఉంటారు అందరూ. సో ఇప్పుడు కనుక స్టాలిన్ పెడుతున్న మీటింగ్కి వైసీపీ అటెండ్ అయ్యి ఉంటే, వెళ్ళుంటే, ఆ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ఏం చేయాలనే సూచన కనీసం ఆ మీటింగ్కి వెళ్ళి చేసుంటే, మేము ఎన్డీఏకి కూడా వ్యతిరేకం, మాకు ఎన్డీఏకి సంబంధం లేదు, ఇదిగో మేము ఎన్డీఏని కూడా వ్యతిరేకించాం చూడండి అని కనీసం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఉండేది వైసీపీకి. ఏ బిల్లులకైతే మద్దతు ఇచ్చారు కాబట్టి మీరు బీజేపీకి మనుషులు అంటున్నారో, మేము ఇగో బీజేపీని ఇక్కడ ప్రశ్నించాం చూడండి అని చెప్పడం ద్వారా మేము బీజేపీకి దగ్గర కాదు, భారతీయ జనతా పార్టీకి దగ్గర కాదు అని చెప్పుకునే ఒక అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేది. అటువంటి అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది. సో ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఏమి తెలియని, అవగాహన లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్గా నో. సేమ్ టైం వాళ్ళు మేము ఇంకా ఎన్డీఏతో మానసికంగానో, ఎన్డీఏతో దగ్గరగా ఉండాలనుకుంటున్నామనో, లేకపోతే ఎన్డీఏతో ఇప్పుడే శత్రుత్వం పెట్టుకునే ఆలోచనలో మేము లేమనో చెప్పటం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్దేశం కావచ్చేమో. కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీలన్నీ తమ కన్వీనియంట్ కోసం, తమ అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ ఎజెండాను మోస్తున్నాయని రాష్ట్ర ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. సో రాజకీయ పార్టీలు అటువంటి సోయిలోకి రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.